అలాంటి ఒక ఫ్యాన్ మూమెంట్ మా విజయ్కి జరిగింది ఇవాళ. మన ఫామ్ వెనకాలే లాస్ట్ 1 మంత్ చిరంజీవి గారి షూటింగ్ జరిగిందండి. మన పెరుగు గురించి ఎవరో చెప్తే మనం ఫస్ట్ డే పంపించాము. చిరంజీవి గారు పెరుగు లేకపోతే తిన్నంటున్నారు. ఎంటైర్ 1 మంత్ ఆయన రోజు ఇక్కడి నుంచి తెప్పించుకొని, ఇన్ఫాక్ట్ ఇప్పుడు అది ఎంత నచ్చిందంటే ఇంటికి కూడా పంపించమని చెప్పారు. మెయిన్ యాక్టర్స్కి ఏమో ఇది మన కుండ పెరుగు, ఆ ఎక్స్ట్రా క్రూ, ఆ క్యాటరింగ్ కూడా మన బకెట్స్ వెళ్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న అచీవ్మెంట్స్ వస్తాయి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఒక లోకల్ సర్పంచ్ గారు ఉంది, ఇక్కడ తెలుసు కదా మన గీ అది ప్లాంట్ బాగుంటుందని. మన పెరుగు గురించి ఎవరో చెప్తే అడిగితే మనం ఫస్ట్ డే పంపించాము. మా విజయ్ తీసుకెళ్ళి ఇచ్చారు ఫస్ట్ డే. ఒక ఫస్ట్ 2-3 డేస్ పంపించి ఆ తర్వాత ఆపేసాము. 4th డే సడన్గా కాల్ వచ్చింది, ఏంటండి వాళ్ళ పెరుగు రాలేదు, చిరంజీవి గారు పెరుగు లేకపోతే తిన్నంటున్నారు అని చెప్పి. సో దాంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఉన్న పనంతా ఇక్కడ వదిలేసి మా విజయ్ వెళ్ళి మళ్ళీ పెరుగు ఇచ్చి వచ్చారు. సో ఎంటైర్ 1 మంత్ షూటింగ్ జరిగిందండి. టుడే నిన్నటితో లాస్ట్ అయిపోయింది షూటింగ్. మా విజయ్ వెళ్ళి ఫ్యాన్ మూమెంట్ ఎంజాయ్ చేసి చిరంజీవి గారు పెరుగు ఇచ్చి ఫోటో అన్నీ కూడా దిగొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అది ఎంత నచ్చిందంటే ఇంటికి కూడా పంపించమని చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్గా ఇంటికి కూడా పంపిస్తున్నాం మనము. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఈ మూవీ సెట్టింగ్స్ ఇవి అయ్యేటప్పుడు క్యాటరింగ్స్ ఉంటాయంట. అంటే హీరో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ క్యాటరింగ్, స్టాఫ్కి ఒక క్యాటరింగ్ అట్లా ఉంటాయంట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన పెరుగే తీసుకుంటున్నారు. మెయిన్ యాక్టర్స్కి ఏమో ఇది మన కుండ పెరుగు కంపల్సరీ రావాలని ఇప్పుడు ఇది తీసుకెళ్తున్నారు. ఆ ఎక్స్ట్రా క్రూ, ఆ క్యాటరింగ్ కూడా మన బకెట్స్ వెళ్తున్నాయి. సో ఇలా ఒక ఫ్యాన్ మూమెంట్, మా స్టాఫ్ అంతా ఫుల్ హ్యాపీ. అందరూ చూసి వచ్చి మనకి ఆర్డర్ కూడా పెరిగింది.